వెల్కమ్ టు అభినయ్ న్యూస్. నేను హరిత. ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ముద్దు. కాలమూరులో సిపిఎస్ ఉద్యోగుల చలో ధర్నా చౌక్. అందరికీ అందుబాటులో టాటా హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్. వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. అనంతరం స్టాల్స్ సందర్శించి లబ్ధిదారులకు కుట్టు మిషన్, ట్రాక్టర్స్, చెక్కులు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. అనంతరం స్టాల్స్ సందర్శించి లబ్ధిదారులకు కుట్టు మిషన్, ట్రాక్టర్స్, చెక్కుల పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న యూపీఎస్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సనాతన బాలస్వామి తెలిపారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో యుద్ధ పేరుతో చలో ధర్నా చౌక్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సనాతన బాలస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా ఇప్పటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయలేదని ఆరోపించారు. సిపిఎస్ విధానం వల్ల దాదాపు 2.5 లక్షల ఉద్యోగులు నష్టపోతారని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని తీసుకువస్తుందని ఉద్యోగులంతా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు సనాతన బాలస్వామి, సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. వాస్తవానికి ఈ సిపిఎస్ అనేటటువంటిది కరోనా మహమ్మారి ఎలా ఉందో ఆ విధంగా వివిధ రూపాలు మారుస్తూనే ఉంది. మొట్టమొదట సిపిఎస్ అని చెప్పారు, తర్వాత జీపీఎఫ్ వచ్చింది, జీపీఎస్ తర్వాత ఇప్పుడు యూపీఎస్ వస్తుంది, ఇంకొకటి ఏదో తెలియదు. అంటే ఉద్యోగులందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉండి ఈ యొక్క పెన్షన్ ఎక్కడ పోతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. రిటైర్డ్ అయిన నాటికి కూడా నాకు ఇంత పెన్షన్ వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 తారీఖు నుంచి యూపీఎస్ అనేటటువంటి తీసుకొస్తున్నటువంటి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల పై చిలుకున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి వారి యొక్క బాధలు అందరి కూడా చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో యూపీఎస్ అని చెప్పేసి బలవంతంగా మెడలు వంచి మమ్మల్ని తీసుకెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 61 ఎజెండా లోపల ఓపీఎస్ ఇస్తామని పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా చలనం లేకపోవడం అనేటటువంటిది బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 2 ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ ఓపీఎస్ ఇవ్వాలి, అక్కడ మీరు యూపీఎస్ ఆపాలి, 2 కూడా ఖచ్చితంగా ఇమీడియట్లీ కావాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు గంగపురం స్థితిపజ్ఞ సారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యూపీఎస్పై యుద్ధ బేర్ అనేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా కొన్ని వేల మందిని తరలించడం జరుగుతుంది. అనేక పాయింట్ల నుంచి, ఇక్కడ జడ్చల నుంచి కొందరు, వేరే పాయింట్ల నుంచి కొందరు, అందరూ కూడా వస్తారు, అక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు తీసుకునేటటువంటి స్టెప్, నెక్స్ట్ ఇవాళ తీసుకునేటటువంటి స్టెప్కు ఉద్యోగులందరూ కూడా కట్టుబడి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు అంతా కూడా అల్టిమేట్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తొందరగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ లేకపోవడం బాధాకరం. అన్న వెంకటయ్య గౌడ్ అన్న 8-9 నెలలు అవుతుంది రిటైర్డ్ అయ్యి, ఇంతవరకు ₹1 లేదు. అతి కష్టం మీద క్యాల్కులేట్ చేస్తే 1600 వస్తుందట పెన్షన్. ఏం పెన్షన్ సార్ ఇది? నిజంగా చెప్పాలంటే ఊరిలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ కన్నా చాలా దురదృష్టమైనటువంటి పెన్షన్ ఇది. ఇదే మనకి ఇబ్బంది ఉందంటే ఇంకా రూపులు మారుస్తున్నారు. కాబట్టి అందరికీ ఒకటే మాట చెప్తున్నాం, అందరికీ కూడా ఖబర్దారని చెప్తున్నాం. ఓపీఎస్ అనేటటువంటిది ఇవ్వకపోతే మేము మాత్రం ఉద్యోగులందరం కూడా రోడ్డుపైకి వస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు ఏ పిలుపునిస్తే దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. టీఎస్సీ పిఎస్సియు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పేరిట ఇందిరా పార్క్ దగ్గర యుద్ధబేరి పేరిట యూపీఎస్పై యుద్ధబేరి పేరిట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పెద్దలు మా ప్రభుత్వం వచ్చిన వెంబడే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ రోజుకి 14 నెలలు గడుస్తున్నా ఈ రోజు వరకు సిపిఎస్ విధానం రద్దు పట్ల, పాత పెన్షన్ పునరుద్ధరణ పట్ల ఏమాత్రం స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యకరం, చాలా బాధాకరం.
దాదాపు 2.5 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమే. ఈరోజు ప్రస్తుతం ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మోసపూరిత ధోరణిలో ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ విధానాన్ని తీసుకురాబోతుంది. ఇది అసలు పెన్షన్ విధానమే కాదు, ఇది ఒక యూజ్లెస్ పెన్షన్ విధానం. యూపీఎస్ విధానంలో ప్రతి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుడు ప్రతి నెల వారి యొక్క శాలరీ నుంచి డిడక్ట్ అయినటువంటి అమౌంట్ ప్రాణ అకౌంట్లో ఉంటుంది. దానికి తోడు గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ 10% అమౌంట్ ఇస్తే అదంతా కూడా ఒక 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ప్రాణ అకౌంట్లో రిటైర్మెంట్ అయ్యే నాటికి 70 నుంచి 80 లక్షల రూపాయలు ఉంటాయి. ఆ 70 నుంచి 80 లక్షల రూపాయలంట పిఎఫ్ఆర్డీఏకు అప్పనంగా అప్పగిస్తే మాకంట 70-80 లక్షలు తీసుకున్న గవర్నమెంట్ మాకు అప్పుడున్న బేసిక్ పేలో ఉన్నటువంటి 50% మాకు ఇస్తారంట. ఈ కొనుక్కునే పెన్షన్ విధానం మాకొద్దని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో యుద్ధ పేరు ప్రోగ్రాంని ప్రకటించడం జరిగింది. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు అదేవిధంగా వారి కుటుంబాలతో యుద్ధ పేరు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసైనా మా యొక్క సిపిఎస్ పైన యూపీఎస్ పైన మాకున్న వ్యతిరేకతను ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్రహించి మాకు వెంటనే 1980 పెన్షన్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే ఈ 2.5 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారనే విషయాన్ని గ్రహించి వెంటనే మాకు 1980 పాత పెన్షన్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మేము ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకం మళ్ళా ఈ సిపిఎస్ విధానానికి మేము మరి ఎవరికి అనుకూలం అంటే మేము పాత పెన్షన్ విధానానికి మాత్రమే అనుకూలం. మేము ఏ సంఘానికి వ్యతిరేకం కాదు. మేమంతా సిపిఎస్ విధానానికి వ్యతిరేకం, పాత పెన్షన్ విధానానికి మాత్రమే అనుకూలం అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మరొకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 2004 తర్వాత నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ లేదని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఎటువంటి సమాచారం లేకుండా తీసుకొచ్చిన నూతన పెన్షన్ విధానము ఎన్పిఎస్ సిపిఎస్ విధానం అనేది ఆనాటికి ఉన్న ఉద్యోగ సంఘాలు ఎవరికి కూడా సరైన అవగాహన లేకపోవడంతో మూకుమ్మడిగా ఎవరు కూడా వ్యతిరేకించకుండా స్వాగతించడం జరిగింది. ఆ స్వాగతించిన ఈ విధానం వల్ల ఆ రోజున్న ఉద్యోగులకి ఎంతో లాభం చేకూరుస్తుందని చెప్పి నమ్మబలకడంతో నిజానికి అదే మంచి విధానం అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. సరాసరి ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ విధానం లోపల ఉన్న లోటుపాట్లు ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత మాకు ఈ సిపిఎస్ విధానం వద్దు, మాకు కేవలం పాత పెన్షన్ విధానం కావాలని చెప్పి 10 సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తున్నాం టీఎస్ సిపిఎస్ సియు ద్వారా. ఇది సరిపోదంటూ మళ్ళీ సిపిఎస్ విధానమే మాకు మాకు వద్దు అని చెప్పి మొత్తుకుంటుంటే మళ్ళీ కొత్తగా మాకు యూపీఎస్ విధానం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో టాటా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తమ బ్రాంచ్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తమ బ్రాంచ్ను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు చేరువయ్యేందుకు ఈ శాఖను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత గ్రోత్ కలిగిన టాటా సంస్థ ప్రజలు ఆదరించాలని అన్నారు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సంకల్ప యాత్ర పేరుతో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ బ్రాంచ్ను నెలకొల్పినట్లు పేర్కొన్నారు. టాటా లైఫ్ తన విస్తరించిన భాగంగా కంపెనీ ప్రతి సంవత్సరము ఒక 100 బ్రాంచీలని ప్రతి సంవత్సరం విస్తరిస్తూ ఉంటూ ఈరోజు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో భాగంగా టోటల్ 650 బ్రాంచులు మన ఇండియాలో ఉన్నాయి. సో 650 బ్రాంచెస్లో భాగంగా ఈరోజు మన మహబూబ్ నగర్ పట్టణంలో ఇక్కడున్న సిటీలో 3,60,000 మంది ఉన్న పాపులేషన్ని ప్రజలకి చేరుకోవడానికి ఈరోజు మన కంపెనీ ఇక్కడ ఈ శాఖని ఆవిర్భవించింది. ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణము, మహబూబ్ నగర్ చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ కలిసి ఉన్న పక్కన చుట్టుపక్కల నాగర్ కర్నూలు కానివ్వండి, నారాయణపేట అని కానివ్వండి, వనపర్తి అని కానివ్వండి, సో ప్రతి గ్రామాలకి అందరికీ ప్రజలకి చేరువలో ఉండేటట్లు మేము ఈరోజు ఈ కార్యాలయాన్ని అందరికీ ప్రజలకి సేవలు అందించడానికి ఇన్సూరెన్స్ రిలేటెడ్ కార్యక్రమాలు సంబంధించడానికి మేము ఇక్కడ చేశాము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది
ప్రస్తుతం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు ఇండియాలో. భాగంగా మనం 2001లో మనము స్టార్ట్ చేసాం ఇక్కడ. ఇప్పటి నుంచి మనకి ఈ సంవత్సరము ఫిబ్రవరి మంత్లో 12th రోజే 24 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంగా ఈరోజు మనము సక్సెస్ఫుల్గా ఒక సంకల్ప యాత్ర అనే భాగంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకొని అది సక్సెస్ఫుల్గా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక ఉద్దేశంతో మేము రన్ చేస్తూ ఉన్నాము ఇక్కడ. సో ఈ ఉద్దేశంలో భాగంగా ఇక్కడ ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో అందరికీ అన్ని విధాల సేవలు అందించడానికి, అంటే పిల్లల చదువు కానీ, వాళ్ళ యొక్క మ్యారేజెస్ కానీ, వాళ్ళ యొక్క రిటైర్మెంట్ కానీ, అన్ని రకాల అవసరాలకు తగ్గట్టుగా మేము అలాంటి స్కీమ్స్, ప్లాన్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్లాన్స్లో అన్ని రకాల వ్యక్తి ఫ్లెక్సిబిలిటీ, 5 years తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత డబ్బులు గ్యారంటీడ్ రిటర్న్స్ కావాలన్నా వాళ్ళకున్న రిస్క్ అపిటైట్ని బట్టి మనము ప్లాన్స్ని డిజైన్ చేయడం జరిపింది. సో ఇక్కడ మనకి గ్యారంటీడ్ ప్లాన్స్ ఉంటాయి. ప్లస్ దీంతోపాటు మన దగ్గర ఉన్న టాటా యొక్క మెయిన్గా విశిష్టత ఏంటంటే మా దగ్గర ఉన్న ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఈ ఫండ్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచి రాబడి కలిగి ఉంది. ఎందుకంటే మేము చేసే అన్ని ఫండ్స్లో అన్ని 99.9% అన్ని 4 star 5 star రేటెడ్ ఫండ్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మంచి భరోసా ఉంటుంది. సో దాంతోపాటు మనం ఏదైతే గత 24 సంవత్సరాల్లో మేము ఏదైతే బోనస్ అనౌన్స్ చేసినామో ఇచ్చిన బోనస్ దానికన్నా ఎక్కువనే ఇచ్చేసింది కంపెనీ. సో వీఆర్ కమిటెడ్, వీఆర్ డెలివర్డ్ అన్నట్టు. సో గత లాస్ట్ 24 years నుంచి ఉంది. కాబట్టి అందుకనే ఒక రిలయబుల్ కంపెనీ లాగా ఆవిర్భవించింది కంపెనీ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మహబూబ్నగర్లో కూడా మేము సేమ్ ఇదే సేవలు విస్తరించు ముందుకు సాగుతూ తెలంగాణలో ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఎదిగింది. సో అదే ఇక్కడ కూడా మేము ఒక పెద్ద కంపెనీగా ఆవిర్భవించదలుచుకున్నాం. आप लोगों को पता होगा कि भारत एक विकसित राष्ट्र बनने वाला है. आवर प्राइम मिनिस्टर्स विजन इज टू मेक दिस कंट्री एज द डेवलप्ड कंट्री. हम जब आज़ादी का 100 साल मनाएंगे 2047 को. सो विकसित भारत बनने के लिए बहुत सारे फैक्टर्स में गवर्नमेंट काम कर रहा है. उसमें एक फैक्टर है सोशल सिक्योरिटीज़. सोशल सिक्योरिटीज़ का जो पहला पड़ाव होता है, द फर्स्ट स्टेप ऑफ सोशल सिक्योरिटी इज़ लाइफ इंश्योरेंस प्रोटेक्शन फॉर एवरीबडी. If you don't have a life insurance, if you don't have a retirement solutions, if you don't have a health insurance, then you cannot call that I am socially secured, and that too in a developed country. But unfortunately in India our insurance penetration बहुत ख़राब है. So हमारा जो regulator है IRDAI, they have a mission to provide insurance for every Indian. So उसको आगे लेके जाने के लिए हमारा प्रयास है. We are putting lot of effort into that to penetrate insurance to the best possible way which we can. So इसके लिए हम एक संकल्प यात्रा निकाले हैं. Sankalp means promise. So the journey of promise to ensure that we protect every Indians. Other than that, we are spreading our footprints across Telangana as a state and across country by adding more number of branches. हम बहुत सारे branches खोल रहे हैं different geography में. So महबूब नगर में भी हम अपना ब्रांच ओपन किए हैं to ensure that यहाँ का जो लोकेलिटी है इनको बेहतरीन लाइफ इंश्योरेंस सोल्यूशन मिले. They should get socially protected, and with that we can achieve the mission of Viksit Bharat. That's the whole endeavor. Thank you all. కొల్లాపూర్లోని సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణ బాధ్యత మంత్రి జూపల్లిదేనని నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు సాయికృష్ణ గౌడ్ తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో ఆలయ పునర్నిర్మాణానికి 17 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ నిధులను క్యాన్సిల్ చేశారని ఎమ్మెల్సీ కవిత దేవాలయంలో మీడియా సాక్షిగా వెల్లడించారన్నారు. దీనిపై మంత్రి జూపల్లి ప్రజలకు సమాధానం చెప్పాలని, అలాగే క్యాన్సిల్ చేసిన నిధులను వెంటనే మంజూరు చేయించి దేవాలయ పనులు ప్రారంభించాల్సిన బాధ్యత వారిపై ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు, సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ నమస్కారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 15 కోట్లు మంజూరు అయినాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరిగినది. అదేవిధంగా ఆ 15 కోట్లు మంజూరు అయితే సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ఎందుకు డెవలప్ చేయలేదో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పాలి. అదేవిధంగా దీన్ని రాజాగారు టెంపుల్ చైర్మన్ రాజాగారు ఏదో కేసు వేసి ఆపడం జరిగిందని చెప్పిండ్రు. అదేవిధంగా రాజాగారికి మేము ఫోన్ చేసినప్పుడు
నేను దేవస్థానం అభివృద్ధి ఎక్కడా అడ్డుపడలేదు, నాకు చెప్పకుండా వాళ్ళు పనులు ప్రారంభిస్తారని చెప్పేసి కోర్టుకు ఫిర్యాదు చేసుకోవడం జరిగిందని రాజాగారు చెప్పడం జరిగినది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ హయాంలో 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినవి, హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు వచ్చినవి, నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్ రావడమే తర్వాయి భాగంగా అని గత పాలకులు ప్రచారం చేసిన జరిగింది. అందువల్లనే మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని అడుగుదామనుకున్నాము. అంతలోపే మొన్న శుక్రవారం రోజు ఎమ్మెల్సీ కవిత గారు సింగోటం శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానానికి వచ్చిన సందర్భంగా ఆమె పత్రికా ముఖంగా విలేకరుల సమావేశంలో ఈ సింగోటం దేవస్థానానికి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వము 17 కోట్లు, అంటే వీళ్లకు క్లారిటీ లేదు, 15 కోట్ల 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయిస్తే దీన్ని స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అడ్డుకొని క్యాన్సల్ చేయించి రద్దు చేయించారని పత్రికా ముఖంగా కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు చెప్పడం జరిగినది. దీనికి సమాధానం స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు చెప్పాలి. మీరు 17 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే మీరు ఎందుకు రద్దు చేయించారో జూపల్లి కృష్ణారావు గారు దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ, కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సింగోటం గ్రామ నివాసిగా, అదేవిధంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తునిగా మేము జూపల్లి కృష్ణారావు గారిని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మీరు శాంక్షన్ అయిన డబ్బులను ఎందుకు రద్దు చేసిండ్రు? అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు అభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదా? అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలు, హిందువులంటే మీకు అంత ఇబ్బందికరం అనిపిస్తుందా? మీరు ఎందుకు ఈ సింగోటం దేవాలయాన్ని అడ్డుపడుతున్నారో, అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారో మీరు కూడా పత్రికాముఖంగా తెలియజేయాలి. ఒకవేళ తెలియజేయని ఎడలో కొల్లాపూరు అభివృద్ధికి నిజంగానే జూపల్లి కృష్ణారావు గారు అడ్డుపడుతున్నారని మొన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే విధంగానే కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచిస్తారు. కాబట్టి మీరు కంపల్సరిగా ఈ డబ్బులను వాళ్ళు వచ్చినాయంటున్నారు, మీరు అడ్డుపడలేదా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజ్ రామరెడ్డిగూడ గ్రామంలో 2025 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జానకి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభం వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. ముందుగా ఎస్పీ మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్య, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం గురించి పలు విలువైన సందేశాలను అందించారు. బాలికల స్వప్నాలను పెద్దవి చేసుకోవాలి, పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించగలరని స్పష్టం చేశారు. మహిళా సాధికారత, సమాజంలో మహిళల పాత్ర, ఉద్యోగాల్లో మహిళలకు ఉన్న అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు. ఆ తర్వాత విద్యార్థినులు వివిధ రకాల సాంస్కృతిక సాంప్రదాయ నృత్య ప్రదర్శన చేశారు. సెటిల్ అవ్వాలి, ఫ్యూచర్లో మంచి స్థాయిలో సెటిల్ అయితే ఇక్కడున్న మీ గురువులందరూ, టీచర్స్ అందరూ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా టీచర్ ఉండే అంతకుముందు బాలనగర్ స్కూల్లో ఒక సోషల్ టీచర్, నేను ట్రైనింగ్ ఇక్కడే అయ్యాను. అప్పుడు వస్తే ఆమె ఆనందం కాదు, అంటే ఆ టీచర్ది. సో అంత ఆనందపడతారు. మన పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ ఆనందం టీచర్స్కే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్లాస్లో మీకు విద్యావనలు కాదు, ఇంకా పేరెంట్స్ అయితే సరే. ఇంతటితో అభినయ న్యూస్ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినయ న్యూస్.